హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. మేము మొన్న ఆవకాయ పెట్టామని అమ్మ పెట్టిందనమాట ఆవకాయ. సో చూడండి మామిడికాయలు ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్కటి. సో దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఫుల్గా కంప్లీట్గా వీడియో చూడండి. అంతకంటే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో చూడండి ఆమె ఎలా కట్ చేస్తూ ఉన్నారో. ఆమె మా నైబర్ అనమాట. సో ఆమె కాయని ఎలా కట్ చేస్తూ ఉన్నారో చూడండి. ఒక్కొక్క కాయను అలా మధ్య కట్ చేస్తూ ఉన్నారు. ఎలా పడితే అలా కట్ చేసుకోకుండా. ఈ మామిడికాయలని కొయ్యాలి అంటే మ్యాంగోస్ లాగా కొయ్యకూడదు. సో ఈ మధ్యకే కొయ్యాలన్నమాట. సో అప్పుడే ముక్కకు ఆ టెంక అన్నది అటాచ్ అయ్యి వస్తుంది. సో దీనికి యాక్చువల్గా ఏమేమి కావాలి అంటే గార్లిక్, మెంతిపిండి, ఆవపిండి, కారము అండ్ మ్యాంగోస్ ఏమో 4 గిన్నెల మ్యాంగోస్కి 1 గిన్నెల కారం అనేది పడుతుంది అన్నమాట. సో గార్లిక్ చూడండి ఎన్ని తీసుకున్నారో. అదేమో 3 మ్యాంగోస్ కారం అనమాట. అది ఎక్కడైనా దొరుకుతుంది. అది సాల్ట్. దీని క్వాంటిటీ ఏంటి అంటే ఎట్లా పెట్టాలి అంటే 3 మ్యాంగోస్ 4 గిన్నెల మ్యాంగోస్కి 1 గిన్నె కారం అనేది పొయ్యాలన్నమాట. 1 గిన్నె కారము అండ్ 1 గిన్నె కారం తర్వాత 3/4 ఆవపిండి, 3/4 సాల్ట్ అండ్ కొంచెం మెంతిపిండి వేసుకొని దాని తర్వాత దానిపైన గార్లిక్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఎలా పోస్తున్నారో. మొత్తం ప్రాసెస్ మొత్తము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అసలు ఆ మామిడికాయలు, ఆ మ్యాంగోస్ కట్ చేయటమే ఎంత కష్టమైన పని అంటే ఇదంతా కలపడం పెద్ద కష్టమేమీ కాదు. చాలా కష్టమైన పని ఆ కట్ చేయటం అయితే. దాదాపు 4 అవర్స్ టైం పట్టింది ఆ మ్యాంగోస్ కట్ చేయటానికే. మా అమ్మ అండ్ ఇంకా ఇద్దరు లేడీస్ కూర్చొని చేశారనమాట. చాలా కష్టమైన పని. అండ్ చూడండి సాల్ట్ పోస్తున్నారు, కారం పోసారు. ఇందాక చెప్పా కదా 4 గిన్నెల మ్యాంగోస్కి 1 గిన్నె కారం అండ్ దాంట్లో 3/4 సాల్ట్, 3/4 ఆవపిండి అండ్ కొంచెం మెంతిపిండి. కొంచెం ఒక 100 గ్రామ్స్ దాకా, 150 దాకా మెంతిపిండి తీసుకోవాలా. సో చూడండి దాని మిక్సింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. చాలా పచ్చడి ఎలా పెట్టాలి అంటే చాలా ఫ్రెష్గా, చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా పడితే అలా తడి తగిలింది అంటే బూజు పట్టిపోతుంది అనమాట. సో ఇదేమో ఆవపిండి కూడా 3/4 తీసుకోవాలి. 3/4 ఆవపిండి తీసుకోవాలి. చూడండి ఇప్పుడు గార్లిక్ పోస్తూ ఉన్నారు. ఎల్లిపాయలు చూడండి. ఆ మిక్స్ చేయటం కూడా చూడండి ఎలా చేస్తూ ఉన్నారో. ఒక సైడ్ నుంచి అంతా కలిసేలాగా చేస్తూ ఉన్నారు. మనం సాల్ట్ తీసుకునే ముందు దాంట్లో ఉండలు ఏవైనా ఉన్నాయేమో కూడా చూసుకొని దాన్ని స్మాష్ చేసుకొనేసి వేసుకోవాలన్నమాట. సో అలా చూడండి అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక గంట తీసుకొని ఆ గంటతోనైనా చేసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. మనం చేత్తో చేసుకుంటే కొంచెం ఆ ఉప్పు ఏదైనా కలవకపోతే అది కలుస్తుంది. దాన్ని చేతికి తగిలితే దాన్ని స్మాష్ చేసేసి మనం కొంచెం క్లీన్గా పెట్టవచ్చు అనమాట. అలానే ఉంటే ఆ ఉప్పు అలా గడ్డ అలానే ఉండిపోతుంది. సో ఇంకా కలవదు, అది ఎప్పటికీ కలవదు. సో ఆ పీసెస్ కూడా చూడండి ఏ సైజులో ఉన్నాయో. సో దాని తర్వాత అలా టైట్గా క్లాత్తో కట్టేసుకోవాలన్నమాట. ఎయిర్ అనేది తగిలినా కూడా బూజు పట్టిపోతుంది. సో ఆఫ్టర్ 3 days తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి
క్లాత్ తీసేసి మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తంగా కలిపిన తర్వాత నూనె అనేది పోసుకోవాలన్నమాట. నూనె పోసుకొని ఇప్పుడు మా అమ్మ పోస్తుంది, చూస్తూ ఉండండి. నూనె పోసుకోవాలి. అది నూనె పోసేటప్పుడు కూడా ఎలా అంటే వేడి చేసిన నూనె మాత్రమే పోయాలి, చల్ల నూనె పోయకూడదు. సో అలా కొంచెం పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం పోసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. సో అలా పోసుకోవటం వల్ల మొత్తం కలిసిపోతుంది అన్నమాట. కొంచెం మనకి మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, చాలా జాగ్రత్తగా కలపాలి. ఎలా పడితే అలా కలిపితే బయటపడిపోతుంది అన్నమాట. ఆ టబ్ నిండా ఉంది కదా, చూస్తూ ఉండండి ఎలా చేస్తూ ఉన్నారో. మొత్తం క్లియర్గా చూడండి. మొత్తం చాలా లెంతీ వీడియోని షార్ట్ చేసి మీ అందరికీ అర్థమయ్యేలాగా చేసి పెట్టాను అన్నమాట. కన్ఫ్యూజన్ అనేదే లేకుండా పెట్టాను. సో ఇంకా నూనె అనేది పోస్తూ ఉన్నారు చూడండి. నూనెలో కొన్ని ఆవాలు మిక్స్ చేశారు. నూనె మొత్తం పోసేసి కలుపుతూ ఉన్నారు చూడండి. సో అలా కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట నూనె అనేది. ఎలా పడితే అలా పోసుకుంటే బయటకు వచ్చేస్తుంది, కలపడానికి ఇబ్బంది అవుతుంది మనకి. సో అలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తీసి జాడీలోకి పెడతా ఉన్నామన్నమాట. అది చాలా పాత జాడి, నాకంటే పెద్ద జాడి. నాకున్న ఏజ్ కంటే చాలా పెద్దది దాని ఏజ్. చూడండి ఎలా కలర్ఫుల్గా మా అమ్మ కలుపుతుందో అన్నం. సూపర్ కదా. సో చాలా చిన్న ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ని చాలా చిన్నగా చేసి పెట్టాను అందరికి అర్థమయ్యే రీతిలో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.